యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వలేదు అని అన్నాడు. బీదలకు ఎందుకు ఇవ్వలేదనను వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి అందులో వేయబడినది దొంగిలించుతూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. ప్రభు ఈ లేఖన భాగాలన్నిటినీ మన వెనుకడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, గత కొన్ని వారాలుగా బేతనియలో ఉన్న ఇంటిని గురించి ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. బేతనియలో ఉన్న పునరుద్ధాన అనుభవాన్ని పొందిన తర్వాత, ఒక వ్యక్తి జీవితం మార్చబడ్డ తర్వాత ఎలా ఉంటుందో అందులో నుండి వరుసగా కొన్ని సంగతులు ఆలోచన చేస్తూ వస్తున్నాం. బేతనియలో ఉన్న ఆ ఇంటిలో అది క్రీస్తు కేంద్రిత భక్తి కలిగిన గృహం అని ఆలోచన చేశాం. క్రైస్ట్ సెంటర్డ్ డివోషన్, క్రీస్తు కేంద్రిత భక్తి. క్రీస్తు కేంద్రిత భక్తికి ఉండే 3 లక్షణాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, అది వెల చెల్లిస్తుంది. ఎలాంటి వెల చెల్లిస్తుంది? అది ఆర్థికపరమైన వెల చెల్లిస్తుంది. 2, అది సామాజిక పరమైన వెల చెల్లిస్తుంది. 3, అది వ్యక్తిగతమైన వెలను చెల్లిస్తుంది. ప్రభు కొరకు ఎంతైనా వెల చెల్లించడానికి సిద్ధపడుతుంది క్రీస్తు కేంద్రిత భక్తి. అమ్మా వినాలి, తలల పైకెత్తండి, ఇటువైపు చూడండి. మీ మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేయటం, లేకపోతే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవటం లాంటి పనులు చేయొద్దు. కొంచెం ఇటువైపు చూడండి. ఆ పనుల మీద ఉన్న వాళ్ళు ఆ పనుల మీద ఉంటారు. అంటే దీన్ని ఆపరేట్ చేసే వాళ్ళ సంగతి కాకుండా మిగిలిన వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను. కొంచెం మనసు పెట్టి వాక్యం వినండి. బేతనీలో ఉన్న ఇంటిలో అది క్రీస్తు కేంద్రిత భక్తి కలిగిన గృహమని, అది సహవాస గృహమని, అది ఆరాధనా గృహమని, అది పరిచర్యా గృహమని వరుసగా ఆలోచన చేస్తూ వస్తున్నాం. 12వ అధ్యాయంలో మరొక మాట ఈ మధ్యాహ్న కాలం మనం ఆలోచన చేద్దాం. ఇద్దరి సంభాషణను చూడండి. యూదా మాటను ఆధారం చేసుకొని మరియ భక్తికి మరొక పేరు మనం పెట్టుకుందాం. 12వ అధ్యాయంలో యూదా అన్నమాట చూడండి. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకి ఇయ్యలేదనెను అని అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉన్న సంఘటన, మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఉన్న సంఘటన, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్న సంఘటన ఒకటే కాదు. మత్తయి సువార్త 26, మార్కు సువార్త 14లో ఉన్నది ఒక సంఘటనే. కానీ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉన్నది వేరు. రెండిటికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. మీరు వ్యక్తిగతంగా ఇంటి దగ్గర కూర్చొని వాటిని మీరు చదవండి. కానీ దాదాపుగా ఇలాంటి సన్నివేశమే. మరియా ఆయన పాదాలకు పోస్తుంది. అక్కడ ఆ సహోదరి, ఆ స్త్రీ ఎవరో తెలియదు, కానీ ఆమె ఆయన తలకు పోస్తుంది. అది మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ పస్కా పండుగకు ముందుగా వచ్చినాను ఉంటుంది, అక్కడ 2 దినాలు ముందుగా ఉంటుంది. ఇక్కడ 6 దినాలను ముందుగా ఉంటే అక్కడ 2 దినాలు ముందుగానే ఉంటుంది. కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ప్రభువు మాట్లాడిన మాటను యూదా అన్నాడు, ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మే బీదలకి లేదు అని అన్నాడు. యూదా మాట ఏంటంటే, వై ఆర్ యూ వేస్టింగ్
నువ్వెందుకు వ్యర్థం చేస్తున్నావు? నువ్వెందుకు వ్యర్థం చేస్తున్నావు? 300 దేనారాలంటే పోయిన వారం చెప్పాను లెక్క. చెప్పండి ఎంత మొత్తం? ఇప్పటి కరెన్సీలు అయితే 1,91,354 రూపాయలు, ఇంచుమించు 2 లక్షలు. ఒక 9,000 తక్కువ, అంతే 7,000 తక్కువ. ఇంచుమించు 2 లక్షల ఖరీదు చేసే అచ్చజటామాంసి అత్తరు ఆమె ఒక 5 నిమిషాల కొరకై, క్రీస్తు కొరకై ఖర్చు చేసింది. యూదా ఏమన్నాడు? వై ఆర్ యు వేస్టింగ్ అని అన్నాడు. ఎందుకు వ్యర్థం చేస్తున్నావు? ఎందుకు వ్యర్థం చేస్తున్నావు అని అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఇక్కడ అనలేదు, కానీ మత్తయి సువార్తలో ఈ మాటను మనం చూద్దాం. చూడండి, దానికి ప్రభు ఇచ్చిన సమాధానాన్ని ఆధారం చేసుకొని ఆ భక్తికి మనం మరొక పేరు పెట్టుకుందాం. దాన్ని మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 13వ వచనం చూడండి. 26వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని. ఎందుకన్నాడు ప్రభు ఈ మాట? 13వ వచనంలో యూదా ఒక మాట అన్నాడు. 8వ వచనంలో యూదా మాత్రమే కాదు, శిష్యులు చూచి కోపపడి ఏమన్నారు? ఈ నష్టం ఎందుకు అని అన్నాడు. యు ఆర్ వేస్టింగ్, నీవు వ్యర్థం చేస్తున్నావు. ఏంది? సొమ్ము. ఒక బుక్ స్టాల్ ఉంది. మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. ఫ్రెండ్ అంటే వన్స్ 90స్లో, 93, 94, 95లో అప్పటి ఫ్రెండ్. బాగా సంపాదిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత పోయిన బుక్ స్టాల్కి. ఆ తర్వాత తరచుగా వెళ్ళానులేండి. ఇక్కడే ఉన్నావారా అంటే ఇక్కడే ఉన్నాను అన్నాను. నేను ఏం చేస్తున్నావు అని అన్నాడు. ఇంతకుముందు నేను కర్నూలులో ఉన్నప్పుడు ఒకసారి కలిశాను. అప్పటికి బిఎడ్ కాలేజీలో ఉండేవాడిని. తర్వాత ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు ఒకసారి కలిశాను. సెయింట్ మేరీస్లో పనిచేసేవాడిని. అప్పుడు ఏం చేస్తున్నావు, ఎంత ఇస్తున్నావు అంటే చెప్పాను. ఓకే, నో ప్రాబ్లం. డిఎస్సి రాసేటప్పుడు కూడా ఒకసారి కలిశాడు. హాఫ్ మార్క్తో పోయిందిరా అన్నాను. అవునా అన్నాడు. రైట్, అది వేరు. లైఫ్లో మొత్తానికి వీడు ఏదో సెటిల్ అవుతాడన్న ఫీలింగ్ వాడికి ఉండేది. సేవకు వచ్చిన తర్వాత షాప్ ముందు నిలబడ్డప్పుడు ఒక మాట అన్నాడు. ఏం చేస్తున్నావు అన్నాను. ఏం చెప్పాలి? దేవుని సేవ చేస్తున్నాను అన్నాను. అంటే అని అన్నాడు వాడు. అంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఫుల్ టైం మినిస్ట్రీ అన్నీ వదిలేసి దేవుని పనికి వచ్చాను అని. మరి భూ ఎవరు పెడతారా అన్నాడు. ఇదే మాట అన్నాడు. భూ ఎవరు పెడతారా అన్నాడు. దేవుడే పెడతాడు అని. ఎట్లా పెడతాడు అన్నాడు. నేను ఒక మాట అన్నాను. ఇంతవరకు అయితే నేను వచ్చి ఇప్పటికి 3 ఏళ్ళు అవుతా ఉంది. ఇంతవరకు దేవుడు నన్ను ఏం తక్కువైతే చేయలేదు. మీ అమ్మా నాయన, అప్పటికి అమ్మా నాన్న ఉన్నారు కదా, అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి నీకు కనపడదు అన్నాడు. అమ్మా నాన్న ఉన్నా లేకపోయినా నాకేం తక్కువ కాదు అని అన్నాడు. వేస్ట్ చేసుకున్నావు కదరా లైఫ్ అన్నాడు. ఇదే మాటే అన్నాడు. లైఫ్ని వేస్ట్ చేసుకున్నావు. పీజీ ఉంది, బిఎడ్ ఉంది, వేస్ట్ చేసుకున్నావు కదరా లైఫ్ అన్నాడు. వై ఆర్ యూ వేస్టింగ్? ఎందుకు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు? నేను ఎందుకు రాలే మీటింగ్కి? జనరల్గా బయట వాళ్ళు ఏమంటారు తెలుసా? సింపుల్. యూదా లాంటి వారు ఇచ్చే కామెంట్స్ అనమాట ఇవి. ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు లీవ్ పెట్టావు ఈరోజు అని అంటారు ఒక టీచర్ని. ఎందుకు లీవ్ పెట్టావంటే మా చర్చిలో ఒక స్పెషల్ మీటింగ్ ఉంది, వెళ్తాను. వేస్ట్ చేస్తున్నావు. దేన్ని? 1 డే లీవ్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? నాకు ఏవో రావాల్సిన ఇవి రావులేండి ఇప్పట్లో. ఈ టీచర్లకి వీళ్ళకి కానీ ఏం రావు. ఒకవేళ అనుకుందాం, ఊహించండి, కలగనండి, అట్లానే సంతోషించండి. రైట్, ఏదో వచ్చాయి మీకు. రైట్, దాంట్లో ఒక టై తీశారు. 90,000, 80,000 ఎంతో వచ్చింది. మీకు దేవునికి ఇవ్వాలనిపించింది. 90,000, 80,000 ఇచ్చారు. మీ కొలీగ్, మీ టీచర్ అడిగాడు, ఏం సార్ ఇంకేమి అంటే, ఏం లేదు నేను దేవునికి ఇచ్చాను. ఎంత? 90,000. వేస్టింగ్ యువర్ మనీ. ఎందుకు సార్ వేస్ట్ చేస్తున్నావు? ఎన్నిసార్లు నిండా మీ మాట? వాళ్ళు కాదు, యూదాలు సంఘాల్లో కూడా ఉంటారు. ఎక్కడ? ఇప్పుడు కూడా కూర్చొని ఉన్నారు ఇక్కడ. 3 hours వేస్టింగ్. 3 గంటలు బ్రదర్ నష్టం, సమయం వ్యర్థం. వెన్ వీఆర్ స్పెండింగ్ మనీ, డబ్బును ఖర్చు పెడుతున్నప్పుడు బ్రదర్ ఇంత అమౌంట్ వేస్ట్ బ్రదర్, ఇంత సమయం వ్యర్థం. ప్రయాసపడతా ఉన్నారు. ఎందుకంత ప్రయాసపడుతున్నారు? వేస్ట్ బ్రదర్. మనం నిజంగా నష్టపడుతున్నామా?
నష్టం చేస్తున్నామా? నీ బలం, నీ సమయం, నీ ధనం, నీ జీవితం క్రీస్తు కొరకు ఉపయోగించబడుతున్నప్పుడు, ఖర్చు చేయబడుతున్నప్పుడు అది వ్యర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? కానీ వ్యర్థం చేస్తున్నామనే భావన ఎన్నిసార్లు మన అంతరంగాల్లో రాలేదు? ఎన్నిసార్లు మన మనసుల్లో రాలేదు? వేస్టింగ్. వారం రోజులు ఉంటుంది, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఎగ్జామ్స్ వచ్చాయి. ఉదయం బ్రష్ చేయడానికి అరగంట కేటాయిస్తాడు, బాత్రూమ్కి ఒక అరగంట కేటాయిస్తాడు, టీ తాగడానికి ఒక 15 నిమిషాలు కేటాయిస్తాడు, అన్నిటికీ అన్ని సమయాలు కేటాయిస్తాడు. ఈవినింగ్ బైబిల్ స్టడీ 7:30 to 9 o'clock. సరే 8కి రావచ్చు, ఒక వెసులుబాటు ఉంది వర్తమానం వినడానికి. 8 to 9 45 minutes, 45 నిమిషాలు సమయాన్ని కేటాయించవచ్చు. మందిరానికి వెళ్తుంటే అంతవరకు నీవు అన్నిటికీ సమయాన్ని ఖర్చు చేస్తున్నా, కరెక్ట్ మందిరానికి వెళ్ళటానికి బైబిల్ చేతిలో పట్టుకుంటే నీ భార్యో, మీ తమ్ముడో, మీ అక్కో, మీ అమ్మో, నాన్నో అంటారు. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? ఎక్కడికి రావడానికి? మిగిలిన అన్నిటికీ వాడేయచ్చు, కానీ మందిరంలో కూర్చునే సమయం ఏమవుతుంది? వేస్ట్. ఇప్పుడు అర్థమైందా యోధ అన్నమాట? అందుకు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. ఇందాక దేవమనతో నేను అదే పాట కావాల్సుకొని పాడిచ్చాను. మీరు మనసు పెట్టి కనుక ఆ వచనాలు వినింటే వాళ్ళు వేస్ట్ చేశారా లైఫ్ని? వేస్ట్ చేశారా లైఫ్ని? ధనధాన్యాలు విడిచిపెట్టారు, వేస్ట్ చేశారా జీవితాన్ని? మోషే ఐగుప్తు ధనాన్ని, ఫరో కుమారుడు అనిపించుకునే భాగ్యాన్ని విడిచిపెట్టి అరణ్యంలో, ఎడారిలో 40 సంవత్సరాలు, మర్యాద కూడా లేదు ఇశ్రాయేలీల మధ్య, 40 ఏండ్లు సంచరించాడు. వేస్ట్ చేసుకున్నారు లైఫ్ని. ఒక మాట ప్రియులరా, ప్రభువు కొరకు మనము ఖర్చు చేసే సమయం కానీ, ధనం కానీ, బలం కానీ, వాట్ ఎవర్ అది ఏదైనా కానీ నష్టం కాదు, వ్యర్థం మాత్రం కాదు. ప్రభు ఏమన్నాడు? సర్వలోకము ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె కార్యం ప్రశంసించబడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈమె చేసిన పని నిలబడిందా, వ్యర్థమైపోయిందా? నిలబడింది. ఇప్పుడు మనకేమర్థం అవ్వాలి? మరియ భక్తి కూలిపోయిన భక్త్యా, లేకపోతే వ్యర్థమైన భక్త్యా, నిలిచి ఉన్న భక్త్యా, ప్రయోజనకరమైన భక్త, లాభదాయకమైన భక్త? ప్రియులరా, ప్రభువు కొరకు చేసేది ఏదైనా నిష్ప్రయోజనం కాదు, అది నిలిచి ఉండే భక్తి. ఇప్పుడు చెప్పండి, మరియ భక్తి ఎలాంటి భక్తి? అది నిలిచి ఉండే భక్తి. పోయినసారి ఏం విన్నాం? అది క్రీస్తు కేంద్రిత భక్తి. ఇప్పుడు ఏం వింటున్నాం? అది నిలిచి ఉండే భక్తి. ఒక మాట చచ్చిపోయేంత వరకు మనసులో పెట్టుకోండి, నీవు ప్రభువు కొరకు చేసింది ఏదైనా సరే అది నిలబడుతుంది, అది నిలిచే ఉంటుంది, తప్పనిసరిగా ఫలాన్ని పొందుతుంది, ఎన్నటికీ వ్యర్థం కాదు. ఒక దైవజనుడు అన్నాడు, మందిరంలో ఒక చిన్న పుల్ల నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పుల్ల పడింటే ఆ పుల్లను తీసి బయట పడేస్తే, ఆ పుల్లను తీసి బయట పడేస్తే కూడా దాన్ని కూడా దేవుడు కౌంట్ చేస్తాడట, దేవుడు దాన్ని కూడా లెక్క పెడతాడట. కొన్ని సంగతులు అది నిలిచి ఉండే భక్తి అనటానికి కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. చూడండి, 12వ అధ్యాయం ప్రభు అన్నమాట 7వ వచనంలో యోహాను సువార్తలో ఆయన అన్నమాట చూడండి. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినము వరకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉండరని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే కూడా ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని చెప్పాడు. ప్రభు ఆమె చేసింది నిలిచి ఉంటుంది అని చెప్పాడు. ప్రియులరా, మనది నిలిచి ఉండే భక్తి. ఇది వ్యర్థం కాదు, ఇది పాడైపోదు. మనం లైఫ్ని వేస్ట్ చేసుకోవట్లా. వీఆర్ నాట్ వేస్టింగ్ అవర్ లైఫ్. నా జీవితాన్నంతా ఇచ్చేసాను, నేను నా లైఫ్ని వేస్ట్ చేసుకోవాలా.
మీరు మీ సమయాన్ని ఇచ్చారు, మీరు వేస్ట్ చేసుకోవాలా. అది నిలబడుతుంది, అది నిలిచి ఉంటుంది. అది నిలిచి ఉంటుంది అనటానికి కొన్ని రుజువులు అక్కడక్కడ మనం చూద్దాం. చూడండి, అది నిలిచి ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ ఏ భాగాల్లో, ఏ ఏ స్థలాల్లో అది నిలిచి ఉంటుందో మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటాడు. చూడండి, ప్రభు కొరకు చేసేవి నిలిచి ఉంటాయి అంటానికి మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం, 10:29 చదువుతారా? అయినను 39 చూడండి. 39 చూడండి, లేకపోతే 38 చూడండి. నాకు పాత్రుడు కాడు, దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నాను. ఇక్కడ ఇదొక్కటి ఆలోచన చేసి ముందుకెళ్దాం. వినాలి, యూదా ధనాన్ని పోగు చేసుకున్నాడా, ఖర్చు చేశాడా? పోగు చేసుకున్నాడు. నిలిచాడా? యూదా నిలబడ్డా? ఏ ధనము కొరకైతే క్రీస్తు ప్రభువును ప్రధాన యాజకులకు అప్పగించాడో అదే ధనాన్ని పారబోసాడు, ఉరిపెట్టుకుని చచ్చాడు. ఇప్పుడు వినండి, ఏదైతే కాపాడుకోవాలి అనుకున్నాడో, ఏదైతే దక్కించుకోవాలి అనుకున్నాడో అది పోగొట్టుకున్నాడు. ఈమె పోగొట్టుకుంది, దక్కించుకుంది. ఈమె వాస్తవానికి పోగొట్టుకుంది. ఎంత? ఇంచుమించు 2 లక్షల రూపాయలు. తన 1 సంవత్సర కాల సంపాదన చెప్పాలంటే 1 ఇయర్ 1 సంవత్సర కాల సంపాదన ఆమె వదిలేసింది ప్రభు కోసం. ఆమె జీవితకాలం నిలిచి ఉండే ఒక ప్రశంసను ఆమె సంపాదించుకుంది. రైట్? ఈయన కాపాడుకోవటానికి ప్రయత్నం చేశాడు. వినండి ఈ మాట జాగ్రత్తగా. నిన్న ఒక మాట అన్నాడు. అన్న విన్నారో లేదో మీరు, నాకు తెలియదు. విన్నారా? ఇది మార్నింగ్ చెప్పాడు, ఆఫ్టర్నూన్ చెప్పాడు అన్నది నాకు జ్ఞాపకం లేదు. ప్రభుకి ఇవ్వాలి, ఇవ్వలేదు. ఎంత? ఏదో మొత్తానికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి, న్యాయంగా అది టైత్, దశంభాగం కానీ మరి వాటి ఏదైనా కానీ ఇవ్వాలి, ఇవ్వలేదు. దాన్ని కాపాడుకున్నాం, లోపల పెట్టుకున్నాం. రైట్? సడన్గా నీకు కాలు ఇరిగిపోయింది యాక్సిడెంట్లో, ఖర్చు ఎంత అయింది? ఎంతో. నిన్ననే కదా చెప్పింది అన్నది ఈ మాట, కరెక్టే కదా? నిన్ననే కదా చెప్పింది. రైట్, 60,000 అన్నాడు. 60,000 ఇవ్వాలి. 60,000 నువ్వు ఇవ్వకుండా కాపాడుకున్నావు, కానీ నీకు హాస్పిటలైజ్డ్ అయ్యావు. ఎంత ఖర్చు అయింది? 60,000 అయ్యింది. అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సింది ఒకవేళ నీవు గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే ఏదో ఒక రూపంలో తప్పకుండా అదేమవుతుంది? వెళ్ళిపోతుంది. నేను మిగిలించుకున్నాను అనుకుంటాం మనం, కానీ అది మిగలదట. అది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుందట, మనకు తెలియకుండానే వెళ్ళిపోతుందట. హాస్పిటలైజ్డ్ అయింది. ఏ 60,000 అయితే నువ్వు బిగపట్టుకున్నావో ఖర్చు చేయకుండా సేవకునికి ఇవ్వి, లేకపోతే సువార్తకి ఇవ్వాలనుకున్నావు, లేకపోతే ఇంకెక్కడో ఏదో చేయాలనుకున్నావు, మాట చెప్పావు, మందిరంలో ఇవ్వాలనుకున్నావు, ఇవ్వలేదు, బిగపట్టుకున్నావు, అబ్బా మిగిలించుకున్నాను అనుకున్నావు, ఏదో జరిగింది. 60 కాదు, కొన్నిసార్లు 120 అవుతుంది, అంటే 1,20,000 అవుతుంది. ఏం చేయలేము, పోగొట్టుకుంటాం. అదే అన్నది, మనం ప్రభు కొరకు ఎప్పుడైతే పోగొట్టుకోవడానికి ఇష్టపడతామో, అది ఏదైనా మర్యాద, ధనమా, ఘనమా, వాటెవర్, మనం ఏదైతే ప్రభు కొరకు పోగొట్టుకోవడానికి ఇష్టపడతామో ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? అది మన కొరకై నిలబెడతాడు. మరియా పోగొట్టుకుంది, నిలబడింది. యూదా గట్టిగా పట్టుకోవాలనుకున్నాడు, బదులుగా ఏం చేశాడు చెప్పండి? ఏం పోగొట్టుకున్నాడు? ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. 30 వెండి నాణాలు పారబోసాడు, ప్రధాన యాజకుల దగ్గర వెళ్ళిపోయాడు, చివరికి ఉరిపెట్టుకొని చచ్చాడు. అమ్మా అయ్యా, ప్రభు కొరకు ఏదైనా సమయం, ధనం, బలం, నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మన సమయం, మన ధనం, మన బలం, అది ఏదైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తే దాన్ని పోగొట్టుకుంటాం.
ప్రాణాన్ని కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడు. ప్రభువుకు నిమిత్తమై ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడు. అది నిలబడుతుంది. మరొక మాట చూడండి, మరొక వచనం చూడండి. మత్తయి సువార్తలోనే 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం, ఇప్పుడు 29వ వచనం చూడండి. నాకు 39 చదివాము, ఇప్పుడు 29 చూడండి. 19 నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్క చెల్లెండ్రనైనను తల్లినైనను విడిచిపెట్టిన ప్రతివాడు ఏమన్నాడు? 100 రెట్లు పొందును అని అన్నాడు. నిత్య జీవమును స్వతంత్రించుకొనును అని అన్నాడు. ఆ మాట మనసులో పెట్టుకోండి. ఇది పేతురు అడిగిన ప్రశ్న వాస్తవానికి 19వ అధ్యాయంలో. ప్రభువా, ఇదిగో 27 చూడండి, 27 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నువ్వు వెంబడించితివి గనుక మాకేం దొరుకుతుంది? ఏంటి లాభం? నీ కొరకు మేము అన్నీ విడిచిపెట్టాం ప్రభువా, మాకేం దొరుకుతుంది అని అన్నాడు. జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామేమో ప్రభువా, జీవితాన్ని ఊరిక వేస్ట్ చేసుకుంటున్నామేమో. దేవుడు ప్రార్థన బైబిల్ లేకపోతే సువార్త అదని ఇదని పొద్దస్తమానం నీ కొరకు సమయాన్ని, మా జ్ఞానాన్ని, మా బలాన్ని, మాకున్నవన్నీ నీ కొరకు ఖర్చు చేస్తున్నాం. మేబీ వేస్ట్ చేసుకుంటున్నామేమో ప్రభువా, నీ కొరకు ఇన్ని విడిచిపెట్టాం కదా, మాకేంటి లాభం అన్నది పేతురు ప్రశ్న. ప్రభు ఏమన్నాడు? 100 రెట్లు పొందుతాడు. మీరు నా నిమిత్తం ఏమేం చేస్తారో దానికి మీరు 100 రెట్లు పొందుతారు. హెబ్రీ పత్రికలో ప్రభు ఒక మాట అంటాడు, తన నామము నిమిత్తము మీరు చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. ప్రియులారా, ఒక మాట మాత్రం మనసులో పెట్టుకుందాం. మన జీవితాలు ఎప్పుడు వ్యర్థం కాదు. మనం పడుతున్న ప్రయాస వ్యర్థం కాదు. మనం పెడుతున్న ఖర్చు వ్యర్థం కాదు. మన జ్ఞానాన్ని మనం వ్యర్థం చేయట్లా. ప్రభు కొరకు ఏమేమి చేస్తున్నామో అదేది వ్యర్థం చేయట్లా. బదులుగా అదేంటి చెప్పండి? అది నిలిచి ఉంటుంది. 100 రెట్లు పొందుతాడు, నిత్య జీవాన్ని కూడా పొందుతాడు. పేతురు ప్రశ్నకు ప్రభు ఇచ్చిన జవాబు. కొంతమంది పౌలుని కూడా అడిగారు, పౌలా వేస్ట్ చేసుకున్నావు, పౌలా నువ్వు ఎంత ప్రయాసపడ్డావు, మొత్తం వేస్ట్ అయిపోయింది. కొంతమంది పౌలుని అడిగారు. పౌలు ఏం ఆన్సర్ ఇచ్చాడో తెలుసా? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:16. కాగా నా ప్రియులరా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం కాక కొనసాగించాలంటాడు. 16 చూడండి, నేను చెప్తున్నది 2:16. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అని అన్నాడు. నేను వ్యర్థంగా ప్రయాసపడలా, నేను వ్యర్థంగా ఖర్చు పెట్టలా. ఏం ప్రయాసపడ్డాడు ఈయన? ఏం ప్రయాసపడ్డాడు పౌలు? చూడండి, ఒక మాట చదువుదాం, ఊరికట్లా జ్ఞాపకం చేసుకుందాం. ఏమేమి ఇన్వెస్ట్ చేశాడు పౌలు, ఏమేమి ప్రయాసపడ్డాడు పౌలు. నేను కొన్ని మాటలు ఊరికట్లా జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో తన బాధలను గురించి చెప్తాడు, తన సమస్యలను గురించి చెప్తాడు. వాటిని ఊరికట్లా జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24 నుండి చెప్తాడు. యూదుల చేత 5 మారులు, నేనే చదువుతున్నాను, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, 1 సారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, 1 రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని,
అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, ఇలా చెప్తూ వచ్చాడు. చూడండి 27వ వచనం. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటుని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అంటాడు. మాకు నిలువరమైన నివాసం లేదంటాడు, ఇల్లు లేదు, మేము దిగంబరులం అంటాడు, వస్త్రహీనులమయ్యాం. ఆకలి, చలి, దిగంబరత్వం, జాగరణ, పస్తు, దెబ్బలు, అవమానం ఇవన్నీ పొందాం. పౌలు కష్టం, పౌలు ప్రయాస వ్యర్థమవుతుందా? నెవర్. క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగుతుంది. బుర ఊదబడుతుంది, ప్రధాన దూత శబ్దం కేవలం సంఘము మాత్రమే వింటది. రెప్పపాటున మార్చబడతాం. ఈ క్షయమైన ఈ దేహాలు అక్షయతను ధరించుకుంటాయి. మధ్యాకాశానికి కొనిపోబడతాం. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడతాం. మనము దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని ఆ దినాన పొందుతాం. క్రీస్తు దినమున మనకేం కలుగుతుంది? అతిశయ కారణం కలుగుతుంది. బలానమ్మకమైన మంచి దాసుడా, ప్రభు కొరకు మనము ఏది నష్టపోం. ప్రభు కొరకు మనం ఏది నష్టపోం. అది నాన్న మనం తలెత్తుకుంటాం, మనం అతిశయిస్తాం, మనం ఆనందిస్తాం. మన మహిమ, మన కిరీటాలు ఆ దినం కొరకై దేవుడు తీసిపెట్టి ఉంచాడు. శాశ్వత కాలం. మన ఘనత రేపటి దినాన మనం పొందబోయేది శాశ్వత కాలం. ప్రియులారా, మనది వ్యర్థమైన భక్తి కాదు. లోకపు మాటలు వినకండి, యూదా లాంటి స్వరాన్ని వినకండి. మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. డబ్బు వేస్ట్, సమయం వేస్ట్, మీరు ప్రయాస వేస్ట్ బ్రదర్. మీరు వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు బ్రదర్. మీరు వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు బ్రదర్. యు ఆర్ వేస్టింగ్ బ్రదర్, యు ఆర్ వేస్టింగ్. ఇది లోకం మాట్లాడే మాట. వీఆర్ నాట్ వేస్టింగ్. మనం ఏది వ్యర్థం చేయట్లేదు. ప్రతి పైసా, ప్రతి ప్రయాస ఏదైనా సరే దానికి ఫలితం ఉంది. అది నిలిచి ఉంటుంది. ఒక మాట అంటాడు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరు అంటాడు. ఎవ్రీథింగ్ కౌంట్ తెలుసా? ప్రతిదీ లెక్కలో పెట్టుకుంటాడు తెలుసా ఆయన. ఏది రుణంగా పెట్టుకోడు తెలుసా ఆయన. మరి ఎందుకనమ్మా 1 గంట సమయం కేటాయించలేకపోతున్నాం? వ్యర్థం చేస్తున్నామా సమయం? వ్యర్థం చేస్తున్నామా సమయం? సంవత్సర కాలంలో 1 ఫుల్ డే, ఒక పూర్తి దినం ఎందుకని కేటాయించలేకపోతున్నాం? ఆర్ వి వేస్టింగ్? వ్యర్థం చేస్తున్నామా దినాన్ని వ్యర్థం చేస్తున్నామా? ఏమి యూదా లెక్కలు? ఈ యూదా లెక్కలతో మనకెందుకు? అరే, యూదా స్వరాన్ని వింటారే, వేస్ట్, టైం వేస్ట్. ఎవరి మాటలు లెక్క పెట్టుకోకండి. యూదా స్వరాలు వినబడుతుంటాయి. మనము ఖర్చు పెడుతుండగా, మన ధనాన్ని ఖర్చు పెడుతుండగా, మన బలాన్ని ఖర్చు చేస్తుండగా, జ్ఞానాన్ని ఖర్చు చేస్తుండగా, ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు ఎంతసేపు కూర్చుంటావు అక్కడే, ఏం లాభం? యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. నువ్వు సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు అన్నాడు ఒక సేవకునితో. మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 వరకు బైబిల్ ముందు కూర్చుంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. వేస్ట్ అవుతుంది అది. ఎన్నటికీ వేస్ట్ కాదు ప్రియులరా. ఒక మాట జ్ఞాపకం పెట్టుకున్నాం. మరియా భక్తి నిలిచి ఉండే భక్తి. అది నిలిచి ఉంటుంది. బేతనియలోని ఇంటిలో అది క్రీస్తు కేంద్రిత భక్తి మాత్రమే కాదు, అది నిలిచి ఉండే భక్తి. ప్రభు కొరకు మీరు ఏమైనా చేయండి, అది నిలబడుతుంది. ప్రభు కొరకు ఏమైనా చేయండి, అది నిలబడుతుంది. క్రీస్తు దినాన అది మనకు అతిశయ కారణమవుతుంది. మనం తలెత్తుకోవటానికి కారణమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏం ఖర్చు పెడుతున్నాం? బలాన్ని, మనకివ్వబడిన బలాన్ని ప్రభు కొరకై ఖర్చు చేస్తున్నామా? ఓ మాట చెప్పమంటారా? నీవు ఈ దేహాన్ని 3 పూటలు సమృద్ధిగా పెట్టి పోషించి నీ 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 మంచంతో పెళ్లి, అంటే మంచాన్ని కొంతమంది పెళ్లి చేసుకుంటుంటారు. అంటే ఇంకా దాన్ని విడిచిపెట్టరు అనమాట వాళ్ళు.
నీ మంచాన్ని వివాహం చేసుకొని, లేదా కొంతమంది కుర్చీలను పెళ్లి చేసుకుంటుంటారు, కొంతమంది టీవీలను పెళ్లి చేసుకునేటారు అన్నమాట. వాటితో వివాహం అయిపోతుంది, ముడుములు కట్టేస్తారు. ఇంక నో డైవర్స్. ఏ కోర్టులకు డైవర్స్ ఇవ్వ. వీళ్ళు ఇడిపించుకోవాలన్నా అది ఇడిచిపెట్టదు. ఏది ఆ మంచం ఇడిచిపెట్టదు, టీవీ ఇడిచిపెట్టదు, కుర్చీ వదిలిపెట్టదు. కొంతమంది వాటికి అలవాటు అయిపోయి ఉంటారు. రైట్? నీవు వాడినా వాడకపోయినా నీ తల మీద ఎంట్రుకలు ఊడిపోతాయి. రైట్? నీ చర్మం మడతలు పడుతుంది, నీ బలం ఉడిగిపోతుంది. నీవు దాన్ని జాగ్రత్తగా సెల్ఫ్లో దాచిపెట్టిన నీ దేహాన్ని ఖర్చు అయ్యేది ఖాయం. నీవు ఖర్చు పెట్టకోకుండా నీ బలాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నా నీ బలం ఖర్చు అయ్యేది ఖాయం. ఎట్లాగూ ఖర్చు అవుతుంది కదా. ఈ బలాన్ని ఇక్కడ ఎందుకు వాడకూడదు? మునుపటి జ్ఞాపక శక్తి నాకు లేదు, థైరాయిడ్ ఒక రీజన్ కావచ్చు. నీవు ఖర్చు చేసిన నష్టమేమీ లేదు. ఏది? జ్ఞానాన్ని. అది అలా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ ఆలోచిస్తాం, ఎక్కువసేపు కూర్చుంటాం. నో ప్రాబ్లం. ఇది ఎలాగూ ఖర్చు చేయాల్సిందే. జ్ఞానాన్ని కూడా ప్రభు కొరకు ఎందుకు ఖర్చు చేయకూడదు? సమయం నువ్వు ఎంత కాపాడుకోవాలని అది నిలబడదు, పోయేది పోతూనే ఉంటుంది. అది ఖర్చు అయ్యేది ఖాయం. ఎట్లాగూ ఖర్చు అవుతుంది కదా, ప్రభు కొరకు ఎందుకు ఖర్చు చేయకూడదు? దాన్ని మరీ చేసింది అదే, ఖర్చు చేసింది. ఆ 2 లక్షలు ఏదో ఒక కోణంలో వెళ్ళిపోతాయి, కడుపులో కన్నబోతుంది. మనం గమ్మత్తు మంది 10 నిమిషాలు తిన్నీకి 3 గంటలు కష్టపడతాం. 10 గంటలు జస్ట్ 10 నిమిషాలు తింటాం అంతే. 10 నిమిషాలు తినడానికి 3 గంటల నుంచి ప్రయాస. అదేసి ఇదేసి, ఇది ఎక్కువైందని అది ఎక్కువైందని, దాంట్లోకి ఇది కలిపి అది కలిపి తినేది ఎంతసేపు తింటాను చెప్పండి? ఖచ్చితంగా 10 నిమిషాలు. కొంతమంది ఆస్వాదిస్తూ తింటారులేండి, ఎండిపోయి. రైట్? కొంతమంది ఉంటారు 3 గంటలు అంటే కనీసం గంట తినేవాళ్ళు ఉంటారు కొంతమంది. నేను వాళ్ళ సంగతి కాదు. జస్ట్ 10 నిమిషాలు తినేదానికి 3 గంటలు ఖర్చు చేస్తా ఉన్నాం. 10 నిమిషాలు తినేదానికి. ప్రభువు కొరకు అంటే మన సొంతంగా మనం వాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. విషయం ఏంటంటే ఆయన కొరకై మనము ఖర్చు పెట్టేది ఏదైనా అది నిలబడుతుంది ప్రియులరా. ఇది ఒక్కటి మాత్రం మనసులో పెట్టుకోండి, అది నిలిచి ఉండే భక్తి. నువ్వు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టుకోకపోయినా ఇది దేహం ఇది ఖర్చు అవుతుంది, ఈ బలం ఖర్చు అయిపోతుంది, ఈ జ్ఞానం ఖర్చు అయిపోతుంది, ఈ సమయం ఖర్చు అయిపోతుంది, ఇది ఖచ్చితంగా ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోతుంది కాబట్టి అదేదో ప్రభు కొరకు ఎందుకు ఖర్చు చేయకూడదు? నా తలంపు ఇది మాత్రమే. అది ఏదో ఒక రకం ఖర్చు అయిపోతుంది, నువ్వు ఖర్చు చేయకపోయినా. అది ప్రభు కొరకు ఖర్చు చేద్దాం. అన్నతో మాట్లాడుతాను ఒకసారి. తమ్ముడు, ఏదో ఒక రాత్రి ఇట్లా పడుకొని నార్మల్ డెత్ ఇట్లా చచ్చిపోయేదానికంటే, చచ్చిపోయేది ఖాయం కదా, ఎక్కడో ఒక చోటికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తుండగా ఎవడో ఒకడు నా గొంతు నరికో, లేకపోతే నా మీద నన్ను పొడిచో, లేకపోతే నన్ను కాల్చో చంపేసినాడు అనుకోండి, ఎంత బాగుంటుంది కదా. చచ్చేది ఖాయం కదా. పడకలో ప్రశాంతంగా చచ్చినా చావే, క్రీస్తు కొరకై ప్రయాసపడుతూ లేకపోతే సువార్త ప్రకటిస్తూ ఒకటి చేతిలో చచ్చినా చావే. చావాల్సింది ఖాయం. చావు ఏదైనా ఒకటే కదా. ప్రశాంతంగా చచ్చిపోతాం, లేదంటే ఎవడో చంపేస్తాడు. కానీ క్రీస్తు నిమిత్తం ఎంత ధన్యత కదా. బహుశా నాకు రాదేమో తమ్ముడు, నేను కోల్పోయానేమో, ఇంకా నాకు అవకాశం లేదేమో అన్నాడు ఆయన. ఎట్లా చచ్చిపోతాం? క్రీస్తు కొరకు చచ్చిపోతే, వేస్ట్గా చచ్చిపోయేదానికంటే, హాస్పిటల్లో ఉండి చచ్చిపోయేదానికంటే క్రీస్తు కొరకు చనిపోతే మనం మన జీవితాలు వ్యర్థం చేసుకోవట్లేదు. వీఆర్ ఇన్వెస్టింగ్. మనం ఏం చేస్తున్నాం? పెట్టుబడి పెడుతున్నాం. రేపటి దినాన పంటకు వస్తాం. మీరు పరలోకమందు ధనాన్ని ఏం చేస్తున్నారు? యూఆర్ ఇన్వెస్టింగ్. మీరు కూర్చుకుంటున్నారు, మనం కాపాడుకుంటున్నాం. జీవితాన్ని భద్రంగా కాపాడుకుంటున్నాం. క్రీస్తు దినాన మనకు అతిశయ కారణం కలుగుతుంది.
ఆ తల్లి ఆ మరియా ఖర్చు పెట్టింది. ఆమెది నిలిచి ఉండే భక్తి. లోకమనేది వ్యర్థమని, కానీ ప్రభు అన్నాడు, అమ్మా ఇది నిలిచి ఉంటుందమ్మా అన్నాడు. ఒకటి బేతనియలో ఉన్న భక్తి, క్రీస్తు కేంద్రిత భక్తి, గత వారం విన్నాం. ఇప్పుడు ఏంటి చెప్పండి? అది నిలిచి ఉండే భక్తి. మూడవది చూడండి, ఆ మాట చదివి మనం ముగించుకుందాం. ఒకటి క్రీస్తు కేంద్రిత భక్తి, బేతనియలో ఉన్న భక్తి. రెండవది అది నిలిచి ఉండే భక్తి. మూడవది చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. 12వ అధ్యాయం, అక్కడే ఆ మాట మరలా చదువుదాం. 12వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుతారా ఎవరైనా? 12వ అధ్యాయం, ధ్యానారములకు అమ్మి దానికంటే ముందు వచనం చూడండి, 3వ వచనం చదువుదామా? చివర్లే నేనే చదువుతాను. అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ మాట ఒక్కటే మనసులో పెట్టుకోండి, గట్టిగా చదువుదాం ఆ మాట. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్, ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్. ఇల్లు అత్తరు వాసనతో నిండెను అన్నది. ఆ ఇంటి నిండా అత్తరు వాసనే. ఇంచుమించు 17 మంది ఉన్నారేమో, ఇంకొంతమంది కూడా బయట నుండి చూస్తున్నారు. ఈ పరిమళం బయటికి వెళ్ళిపోయింది. వినండి వినండి ఒక్క మాట. మరియా వస్త్రాన్ని వాళ్ళ ప్రభు పాదాలు తొడవటానికి దేని వాడింది? తల వెంట్రుకలు వాడింది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ జటామాంసి ఇండియా నుండే తీసుకెళ్తారట. చాలా కాస్ట్లీ అంట, అది అత్యంత ఖరీదైంది. ఇండియాలోనే దొరుకుతుందట. అది ఇండియా నుండి తీసుకెళ్తారట, చాలా ఖరీదైంది. ఆమె ఆయన పాదాలకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచింది. ఇప్పుడు మరియా బయటికి వెళ్ళింది, ఏముంటుంది చెప్పండి? ఇల్లు మాత్రమే కాదు, ఏముంటుంది చెప్పండి? ఆ సువాసన. ఆమె ఎక్కడికి పోతే అక్కడికి, ఆమె ఎక్కడికి పోతే అక్కడ. ఏ సువాసన అది? మీరు చెప్పాలి, మీరు ఎట్లా చెప్తారో చూద్దాం. అది ఏ సువాసన? అది ఏ వాసన? అది ఆ పాయింట్ బాగుంది. ఎవరో చెప్తున్నారు వెనక నుంచి గట్టిగా. ఏ సువాసన అది? అత్తరు వాసన కాదు. సృష్టికర్త పాదాలకు అత్తరు తగిలితే ఎట్లుంటుంది? ఆయన పాదాలకు తాకి, ఏది ఆ అత్తరు? ఎవరి పాదాలకు? సృష్టికర్త పాదాలకు ఆ అత్తరు తాకి, ఆ పాదాలు ఆ అత్తరు రెండు కలిసినప్పుడు, ఆ రెండిటిని ఈమె తన తల వెంట్రుకలతో తుడిచినప్పుడు, ఆమె బయటికి వెళ్ళినప్పుడు నాకు ఇలా అనిపించింది, ఆ వాసన అత్తరు వాసన కాదు, ఆ అత్తరు కంటే శ్రేష్టమైన సువాసన మన ప్రియ రక్షకుని వాసన. ఆమె వెళ్ళిన ప్రతి స్థలములో ఆ సువాసన వెదజల్లింటది. ఇలా చెప్పుకుందాం, ఆమె భక్తి క్రీస్తు కేంద్రిత భక్తే కాదు, ఆమె భక్తి నిలిచి ఉండే భక్తే కాదు, ఆమె భక్తి పరిమళించే భక్తి. ఆమె భక్తి పరిమళించే భక్తి, పరిమళాన్ని వెదజల్లే భక్తి. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు సువాసన. ఎవరి దగ్గర? మరియ దగ్గర. బస్ స్టాండ్లో ఉంది ఏ వాసన? అదే అత్తరు వాసన. డిఫరెంట్ స్మెల్. ఎక్కడిది? ఎవరిది వాసన? ఈ మరియా క్రీస్తు పాదాల దగ్గర నుండి వెళ్ళిపోయింది. ఆమె మార్కెట్లోకి వెళ్ళింది, బంధువుల ఇంటికి వెళ్ళింది, పని చేసే స్థలంలోనికి వెళ్ళింది. ఏ వాసన? అత్తరు వాసన. ఏ అత్తరు వాసన? క్రీస్తు పాదాలకు తాకిన అత్తరు వాసన. ప్రియులరా, మనము కూడా ఆ వాసన అంటించుకున్నాను తెలుసా? ఒక వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూద్దామా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అని అన్నాడు. తర్వాత చదువుదాం దాన్ని. ఆయన మనల్ని పరిమళ వాసనగా ఉండటానికి మన కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అది మరియ వాసనే కాదు, మరియ దగ్గర ఉన్న సువాసనే కాదు. మన భక్తి పరిమళాన్ని వెదజల్లాలి. నీ భక్తి వాసన
నీ భక్తి వాసన లోకంలో కూడా వెదజల్లాలి. ఇల్లు మాత్రమే కాదు, ఇంటి నిండా మాత్రమే కాదు అత్తరు వాసన. అది వెళ్ళే ప్రతి స్థలం, మనము వెళ్ళే ప్రతి స్థలం, మనము నడిచే ప్రతి స్థలం అదే పరిమళం. వినండి ఒక్క మాట. ఇప్పుడు ఎవరి పాదాల దగ్గర కూర్చున్నాం? ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాం. ఎంతసేపు? ఉదయం 10 గంటల నుంచి కూర్చున్నాం. ప్రత్యక్షంగా ఆయన పాదాలు మనకు కనిపించట్లేదు, కానీ అదృశ్యుడైన దేవుని పాద సన్నిధి దగ్గర నుండి మనం బయటికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఈ పరిమళం ఏది? ఈ ఆరాధనా పరిమళం, ఈ వాక్య పరిమళం, ఈ కృతజ్ఞతా స్తుతుల పరిమళం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిమళం మన ఇంట్లో అది వెదజల్లాలి. మనం పనిచేసే రేపొద్దున మండే మీరు డ్యూటీకి వెళ్తారు, మీరు పనులకు వెళ్తారు, మీరు ప్రయాణాల్లో ఉంటారు, ఈ పరిమళం అక్కడ కూడా వెదజల్లాలి. పౌలు ఒక మాట రాస్తాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. చూడండి ఒక వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. 2వ పత్రిక 11వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. 2వ పత్రిక నేను చదువుతాను, 11 కాదు, 2వ అధ్యాయం. 2వ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తారా? మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా? మా ద్వారా. ఏ స్థలాల్లో చెప్పాలి? ఏ స్థలాల్లో? ప్రతి స్థలంలో. ఏ సువాసన? ఆ క్రీస్తును గూర్చిన జ్ఞానమును కనపరిచే సువాసన. పౌలు ఎక్కడికి పోయినా క్రీస్తు సువాసన, సాక్ష్యపు పరిమళం, సాక్ష్యపు సువాసన మన ద్వారా ఎంతమంది అనుభవిస్తున్నారు? నాకు వీటన్నిటికంటే ప్రియులారా, ఈ పరిమళాన్ని వెదజల్లటానికి ఒకే ఒక్క కారణం ఉంది. ఆమె ఆయన పాదాల దగ్గర నుండి బయలుదేరి వెళ్ళింది. ఎవరైతే ప్రభు పాదాల దగ్గర నుండి బయలు వెళ్తారో వారి పరిమళం వారున్న స్థలాలన్నిట్లో వ్యాపిస్తుంది. నేటి ఆధునిక క్రైస్తవ్యానికి ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? క్రీస్తు పరిమళం, సాక్ష్యపు పరిమళం మనమున్న స్థలాల్లో మనం వెదజల్లలేకపోతున్నాం. వీఆర్ సమ్వన్, మనం మరొకరిలా ప్రవర్తిస్తున్నాం. ఆ క్రీస్తు పరిమళ వాసన ప్రజల మధ్య మనం వెదజల్లలేకపోతున్నాం. మనలో దుర్వాసన ఉంది, మనలో చెమట కంపు ఉంది. దావీదు ఒక మాట అంటాడు, దుర్వాసనకు ఒక కారణాన్ని చెప్తాడు దావీదు. పాపము వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నాయంటాడు. మన పరిమళ వాసనను పాడు చేసే ఒకే ఒక కారణం పాపం, సిన్. అది మన జీవితాల్ని పాడు చేస్తుంది, మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, మన పరిమళాన్ని పాడు చేస్తుంది. మధ్యాహ్న కాలం ఆలోచన చేద్దామా ప్రియులారా? మరియ భక్తి పరిమళాన్ని వెదజల్లిన భక్తి. మరియ భక్తి క్రీస్తు కేంద్రిత భక్తే కాదు, మరియ భక్తి నిలిచి ఉండే భక్తే కాదు, మరియ భక్తి పరిమళాన్ని వెదజల్లిన భక్తి. అసలు ఈ పరిమళం పుట్టే స్థలం దగ్గరికి ఒకసారి వెళ్ళి వద్దాం రండి. ఎక్కడి నుండి పుడుతుంది ఈ పరిమళం అనటానికి ఒకసారి మనం పరమగీతాల గ్రంథానికి రండి. 1-2 వచనాలు జస్ట్ అట్లా జ్ఞాపకం చేస్తాను. పరమగీతముల గ్రంథం, సొలొమోను రాసిన పరమగీతముల గ్రంథం చూడండి. 1వ అధ్యాయం 12-13 వచనాలు. 12-13 వచనాలు. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు అని అన్నది. నా ప్రియుడు
నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. ఇప్పుడు చెప్పండి, సువాసన ఎక్కడిది? ఎవరిది అది? ఆ మాటే చెప్పండి. ఆ సువాసన ఎవరిది? నా ప్రియునిది. సువాసన ఎవరిది? నా ప్రియునిది. అది నా ప్రియుని సువాసన. నా ప్రియునితో నేను సహవాసం చేయగా, నా ప్రియుని పాదముల దగ్గర నేను కూర్చోగా, నా ప్రియుని దగ్గర నేను సమయాన్ని గడపగా, నా ప్రియునితో నేను సంభాషించగా, నా ప్రియుని పరిమళం అదే. నా ప్రియుని పరిమళం అదే. నేను ఏ సువాసనను వ్యాపింపచేస్తున్నానో అది నా ప్రియుని పరిమళం. ఎవరా ప్రియుడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, ఒక్కటే సూత్రం. మనము మన ప్రియుని దగ్గర ఎంత సమయాన్ని గడుపుతామో అంత పరిమళం మన చుట్టూ వ్యాపింపచేస్తాం. నా చుట్టూ ఉండే ప్రజలకు, 2-3 ఉన్నారా, 2-3కి నా పరిమళం ఉంటుంది. నేను విందుకు కూర్చున్నా ఎవరి దగ్గర? నా ప్రియునితో. ఎన్ని మాటలు మాట్లాడితే తెలుసా? నా ప్రియుడా, నీ సువాసన, నీ నోటి వాసన అంటది ఆమె. ఆ ప్రియుని నోటి వాసన, ఆ ప్రియుని విందులో ఉండే వాసన. పెద్ద సమస్య ఏంటంటే, నిన్న ఒక తమ్ముడు అన్నాడు, జస్ట్ నిన్న పేర్లు రాస్తున్నాం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కోసం. జస్ట్ అప్పుడప్పుడు హడావుడిగా అయిపోయింది. మీరు ఒప్పుకుంటారో లేదో, నేను అయితే సగం ఒప్పుకున్నాను, సగం ఒప్పుకోలేదు. మన దగ్గర అంతా బాగుందన్న, మన దగ్గర అంతా బాగుంది. ఫెలోషిప్ అంటే ప్రార్థన లేదు. మన దగ్గర అంతా బాగుంది, ప్రార్థన లేదంటే వెంటనే నాకు కొంతమంది గుర్తొచ్చారు. రెగ్యులర్గా నాకు అంటే ప్రేయర్ పార్ట్నర్స్ గ్రూప్లో ప్రేయర్స్ కంప్లీటెడ్ అని పెట్టే కొంతమంది పేర్లు గుర్తొచ్చాయి. అంటే వాళ్ళే చేస్తున్నారు, మిగతా వాళ్ళు చేయట్లేదని నేను చెప్పట్లా. కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడకపోవచ్చు, చేసినా కూడా కొంతమంది ఇష్టపడకపోవచ్చు, సరే. కానీ ఒక 3 బ్యాచ్లు అంటే, ఒక 4 బ్యాచ్లు అంటే కూడా ఒక 6-7 నమ్మకంగా చేస్తున్నారు ప్రార్థన. మాత్రం నమ్మకంగా ప్రభు దగ్గర గడుపుతూ ఉన్నారు. నాకు తెలిసి, మాకు తెలియకుండా ఇంకా చాలామంది ఉండొచ్చు. సీక్రెట్ ఒకటే, సాక్ష్యపు పరిమళానికి రహస్య స్థానం ఒకటే, ప్రభువు పాద సన్నిధి. దేవుని దగ్గర వ్యక్తిగతంగా ఆయన పాదాల దగ్గర కూర్చోవటం. దీనికి మించి బెస్ట్ ఫ్రాగ్రెన్స్, గొప్ప సువాసన ఇంకెక్కడ రాదు. అది నా ప్రియుని సువాసన. నా ప్రియుడు అంత సువాసన గలవాడు అంటది షూలమితి. నా ప్రియుని దగ్గర అంత సువాసన ఉంది అంటారు. మీరు వెళ్ళండి, ఆయన పాదాల దగ్గర కూర్చోండి, అక్కడి నుంచి వెళ్ళండి. ఆ వాసన ఎవరిది? ఆ ప్రియుంది. ఒక చోట నేను నందికొట్కూరుకు ఒకసారి మ్యారేజ్కి వెళ్ళాను. అది ఏం సెంటో తెలియదు, మొత్తానికి బాగా డబ్బున్న వాళ్ళు. అది ఏం సెంటో తెలీదు. జస్ట్ ఏం లేదు, ఆ ఫోటో తీసుకునేటప్పుడు నా ఈ చెయ్యి ఆయన సూటుకు తాకింది, ఇట్లా అంతే, ఏం లేదు. ఎవరు? ఆ పెళ్లి కొడుకు సూట్కి. నేను అసలు ఆ పెర్ఫ్యూమ్ నేను కొట్టుకోలే ఆ రోజు. అసలు బయటకు వచ్చినా నాకు అదే వాసనే ఉంది. నేను వేసుకోలేదే, వచ్చి కూర్చున్నాను, వెహికల్లో కూర్చున్నాను, స్మెల్ వస్తుంది. నేను పూసుకోలేదు. ఈ స్మెల్ ఎక్కడిది? కాసేపటి తర్వాత మొత్తం మేము కూర్చున్న డయాస్లో, నా జీవిత కాలంలో చూడలేదు అంతమందిని. 40 మందిని ఏం కూర్చోబెట్టారు స్టేజ్ మీద, ఇరుక్కొని మేమంతా. అందులో నేను ఒక ప్రసంగికుడిని. ఆ ప్రసంగికుడు ఎవడో తెలియదు, మూలకి ఇట్లా కూర్చున్నాను. లావున్నాను కాబట్టి కనపడ్డాను, కానీ లేకపోతే కష్టమైండేది. 40 మందిని కూర్చోబెట్టారు. ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు స్టేజ్ ఫుల్ అయిపోయింది. రైట్. మొత్తానికి ఫోటో తీసినప్పుడు బయటకు వచ్చి కూర్చున్నాను. మొత్తం అంతమంది 40 మంది కూర్చుంటే ఎట్లుంటుంది ఒకసారి ఊహించండి. అయినా సెంట్ ఉంది, స్మెల్ మొత్తం ఆ స్టేజ్ అంతా. ఎవరిది ఇది అంటే పెళ్లి కుమారుంది. కాసేపు జస్ట్ ఒక ఫోటో ఎంతసేపు తీసుకుంటాం? అర్ధగంట తీసుకుంటుంటారు కొంతమంది బేబీ. కానీ జనరల్గా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా తీసుకుంటాం, నిలబడతాం. నిమిషాలు కూడా కాదు, సెకండ్స్ అంతే, 1 మినిట్. నేను ఇంటికి వచ్చేంతవరకు అదింత జస్ట్ ఆ పార్ట్ అంతా స్మెల్ అట్లే ఉంది. షూలమితి చెప్పింది అదే, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు. ఎంత ఎక్కువ సమయం ఆయన పాదాల దగ్గర గడుపుతామో జీవితాలు అంత పరిమళాన్ని వ్యాపింపజేస్తాయి. నీ కాలేజ్, నీ స్కూల్, నువ్వు పని చేసే స్థలం, నీ వీధి, నీ ఉద్యోగం చేసే స్థలం, ఆ ఫ్రాగ్రెన్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళు అనుభవిస్తారు. ఎవరిదా వాసన? మన ప్రియుని సువాసన. అదే అంటాడు పౌలు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను మేము కనుపరుస్తున్నాం. ఆమె భక్తి పరిమళాన్ని వెదజల్లే భక్తి. ప్రియులరా,
మన దగ్గర నుండి ఎంతమంది పరిమళాన్ని ఆస్వాదిస్తున్నారు? ఎంతమంది? దుర్భాష, అపవిత్రత, దుర్గంధం, చాలా ఇబ్బందిగా ఉన్నాం కదా మనం చాలాసార్లు. ఆలోచించేద్దామా? మరియ భక్తి, అది క్రీస్తు కేంద్రిత భక్తి, ఎంతైనా వెల చెల్లించడానికి సిద్ధపడ్డ భక్తి అది. రెండవది మరియ భక్తి నిలిచి ఉండే భక్తి. మూడవది మరియ భక్తి పరిమళాన్ని వ్యాపింపచేసిన భక్తి. బేతనియలో ఉన్న ఇంటిలో ఉన్న భక్తి అది. బేతనియలో ఉన్న ఇంటిలో ఉన్న భక్తి అది. మన భక్తిని గురించి ఆలోచించేద్దామా? మనది క్రీస్తు కేంద్రిత భక్తి కావాలి, మనది నిలిచి ఉండే భక్తి కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏది వేస్ట్ కాదు. ప్రభు కొరకు ఎంతైనా ఏదైనా ఏమైనా తెగించండి, ఏం కాదు. అది వేస్ట్ అయితే మాత్రం కాదు, తిరిగి మనకు వస్తుంది, ఇంకా నూరంతలు వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పటికీ వ్యర్థం కాదు. మనము కేటాయించే సమయం, ఆయన కొరకు మనం పడే ప్రయాస, ఆయన కొరకు మనం పెట్టే ఖర్చు, ఆయన కొరకు మనం వినియోగించే బలం, ఏది వ్యర్థం కాదు. తప్పనిసరిగా వీటికి ప్రయోజనం ఉంది. క్రీస్తు దినాన అవే మన అతిశయ కారణాలు. నిత్యత్వంలో మన ధైర్యం అవే. తలెత్తుకొని నిలబడతాం. నేను రెడీ ప్రభువా, నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసు. నా ధనాన్ని, నా సమయాన్ని, నా బలాన్ని, నా జ్ఞానాన్ని, నా కుటుంబాన్ని, నాకున్నవన్నీ నీ కోసం వదిలేశాను. ఇంత ఇన్వెస్ట్ చేశాను ప్రభువా నీ మీద. ఐఎమ్ నాట్ వేస్టింగ్ మై లైఫ్. నా జీవితాన్ని నేను వ్యర్థం చేసుకోవట్లేదు ప్రభువా. రేపటి దినాన ప్రభు దగ్గర చెప్తాం, తలెత్తుకొని నిలబడతాం. ఎప్పటికీ వేస్ట్ కాదు. దూరమైన ప్రయాసైనా రండి, కూర్చోండి, వినండి. వ్యర్థమైతే మాత్రం కాదు. ఇది నిలిచి ఉండే భక్తి, ఇది పరిమళాన్ని వ్యాపింపచేసే భక్తి. ప్రభు పాదాల దగ్గర స్పెండ్ చేద్దాం కావలసినంత సమయం. అక్కడి నుండి వెళ్ళే ఫ్రాగ్రెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఎక్కడి నుంచి పోయింది? ఆయన పాదాల దగ్గర నుండే. అక్కడి నుండి బయటికి పోతే ఆమె వెళ్ళిన ప్రతి స్థలంలో సువాసనే. అమ్మా, ఈ ఒక్క అలవాటు చేసుకుందాం. ప్రభు పాదాల దగ్గర కూర్చునే ఒక అలవాటు తప్పనిసరిగా ప్రతి ఉదయం ఆయన పాదాల దగ్గర కూర్చునే అలవాటు ఒకటి చేసుకుందాం. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నేను ఆయనతో మాట్లాడుతుంటే ఒక మాట చెప్పాడు. ఎవరి గురించి? జాన్ వెస్లీ గురించి. జాన్ వెస్లీ సేవా నియమాలని ఒకటి ఉంది, చదివావా అన్నాడు. నేను లేదన్నా, నేను ఎప్పుడు చదవలేదన్నా అన్న ఒక మాట చెప్పాడు. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. జాన్ వెస్లీ గారి సంఘంలో సంఖ్య 1,00,000. ముందు మీ కుటుంబాలు ఎన్ని అన్నాడు. నేను చెప్పాను అబ్బా అన్నాడు. అవునన్నా, అంతమంది ఉన్నారు ఇంచుమించు. అది బ్రదరన్ అసెంబ్లీ అంటే కొంచెం ఆశ్చర్యపోతారు. బ్రదరన్ అసెంబ్లీలో తక్కువ ఉంటారు. ఎవరు? స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఆయన అన్న ఆ మాట అన్నాడు. సరేలే, ఓకే అని ఈ మాట చెప్పాడు. జాన్ వెస్లీ గారి సంఘ సంఖ్య ఎంతో తెలుసా అన్నాడు. జాన్ వెస్లీ అంటే ఈయన కాదు, అర్థమైందా? ఎవరు? స్కాట్లాండ్, ఇంగ్లాండ్ దేశంలో ఉన్న జాన్ వెస్లీ, ఆ దైవజనుడు జాన్ వెస్లీ. 1,00,000 అన్నాడు. బా అద్భుతం కదన్నా అన్న. మీకు తెలుసా, వింటే భయపడతారు, బెత్తరపోతారు. ఆదివారం ఆరాధనకి ఎంత సంఖ్య ఉంటుందో క్రమ కూడికలకు అంతే సంఖ్య ఉంటుందంట. అది ఇంకొక ప్రత్యేక. ఎల్ఈఎఫ్ వాళ్ళు రాశారంటే, చిన్న పుస్తకం దొరుకుతుందంట, మీరు తీసుకొని చూడండి కావాల్సింది. జాన్ వెస్లీ సేవా నియమాలని ఒక నియమం ఉంటుందంట. ఏ నియమం అంటే, ఒక వ్యక్తి, బాగా వినాలి, ఒకవేళ సహవాస కూడికకు ఒకసారి రాకపోతే, అంటే బలమైన కారణాలుండి అనారోగ్యంతో రాలేదనుకోండి, అది పెద్ద మ్యాటర్ కాదంట. కానీ ఒకసారి చూస్తారట, రెండోసారి హెచ్చరిస్తారట, బ్రదర్ మీరు రావట్లేదు అని. మూడోసారికి పంపించేస్తారంట బయటికి. ఎక్కడికి? సంఘం నుండి. మీరు రావద్దంట. క్రమ కూడికలకు రాకపోతే నిజమానండి, నిజం. కానీ విచిత్రం అంట, ఒక్కరు కూడా బయట పెట్టబడలేదంట. అట్లా అర్థమవుతుందా? ఒక్కరిని కూడా అట్లా బయట పెట్టబడలేదంట. వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్కి వార్నింగ్, నువ్వు వెళ్ళిపోవచ్చు, ఎక్స్కమ్యూనికేట్, అక్కర్లేదు మాకు అంటారట. కానీ అన్నేళ్లలో ఒక్కరు కూడా బయటికి పోలేదట. అంటే అర్థం ఏంటి? ఒక్కరు కూడా మిస్ చేయలేదట. 1,00,000. నాకు అది మీరు ఎక్కడైనా దొరికితే తీసుకొని నాకు కూడా ఇవ్వండి. ఏది? ఎల్ఈఎఫ్ వాళ్ళు రాశారట, జాన్ వెస్లీ సేవా నియమాలని ఒక బుక్ ఉందట. చాలా అద్భుతంగా ఉంటుందంట ఆ పుస్తకం. ఆ దైవజనుడు మరణం కొన్ని దినాలు ఉంది అనే సమయానికి 4:30-5 గంటలకు లేచి ఏడ్చేవాడట.
అంటే పూర్తిగా దేహంలో బలమంతా పోయి, శక్తి అంతా పోయి, ఇక చేత కాక 5 గంటలకు లేసేవాడట. చేత కాక బలహీనతతో 5 గంటలకు లేచి ఏడ్చాడు. ప్రభువా 3 గంటలకు లేలేకపోతున్నాను, క్షమించండి అని ఏడ్చేవాడట. ఆయన జీవిత కాలంలో 3 గంటలకంతా లేస్తాడట. కానీ పడకలో ఉన్నప్పుడు 3 గంటలకు లేవలేకపోతున్నానని గట్టిగా ఏడ్చేవాడట. నన్ను క్షమించండి ప్రభువా. 5 గంటలకు లేచి ఏడ్చేవాడట. ఒకసారి ఆయన చంపాలని ప్రయత్నం చేశారట. అడవిలో గుండా ఆయన గుర్రం మీద వెళ్తాడు. ఆయన ఇట్లా వేగంగా వెళ్ళేటప్పుడు కరెక్ట్ గొంతుకు తగిలి అది కట్ అయిపోతుంది, గొంతు ఎగిరి పడుతుంది అవతలకి. ఆయన వెళ్తూ ఉన్నాడట. వెళ్తూ ఉంటే కరెక్ట్ అది ఆ తీగ కట్టిన చోట అది కనపడదట. అది సరిగ్గా కనిపించదంట. వేగంగా వెళ్ళేటప్పుడు కరెక్ట్ అది కట్ చేసేస్తుంది అంతే. ఆ తీగ ఆ చెట్టుకి ఈ చెట్టు కట్టారట దారి మధ్యలో. ఆయన వెళ్తున్నాడట. వెళ్తూ ఉంటే కరెక్ట్ అది వచ్చే సమయానికి కింద కాలుకు చీమ కొట్టిందంట గుర్రం మీద. ఇట్లా వంగి చీమ ఉంటే ఇట్లా అనుకున్నాడట. అంతలోపల అది మిస్ అయిపోయింది. దేవుని కాపుదలను అంత గొప్పగా అనుభవించాడట ఆ దైవజనుడు. ఎంత వండర్ అనిపించింది. నేనైతే జస్ట్ మాట్లాడుతున్నాం మేమిద్దరం. మా సంభాషణలో వచ్చింది ఇది. చెప్పాలనిపించింది చెప్తున్నాను. వాళ్ళ డెడికేషన్, వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళ కాలి గోటికి కింద దుమ్ముకి సమానం కాదు కదన్నా మేమైతే అని అనిపించింది. మనమైతే ఆలోచన చేయండి. వ్యర్థం కాదు. మనం పరిమళాన్ని వ్యాపింపచేద్దాం. క్రీస్తును మాత్రమే చూద్దాం. ప్రభు కొరకు ఏదైనా వదిలిపెట్టడానికి సిద్ధపడదాం. నమ్మకంగా జీవిద్దాం. ఉన్న కొద్ది కాలం ప్రభువును మన జీవితాల్లో గనపరుద్దాం. మన దేహాల్లో గనపరుద్దాం. ఆయన ఎత్తి చూపిద్దాం. క్రీస్తు దినాన తలెత్తుకొని అతిశయ కారణంతో ఆ దినం కొరకు మనం ఎదురు చూద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. భక్తుల జీవిత వెలుతురులో మేము మరుగుజ్జులం ప్రభువా. మా దగ్గర ఏమీ లేదు, ఏదీ లేదు. వారు రంపములతో కోయబడ్డారు. వారు నూనెలలో కాల్చబడ్డారు. వారి తలలు తెగివేయబడ్డాయి. తమ జీవితాలను, కుటుంబాలను, ధనాన్ని, సమయాన్ని, సమస్తాన్ని మీ కొరకు ఖర్చు చేశారు. కానీ వారి జీవితాలని వారు కాపాడుకున్నారు. అది నిలిచి ఉంటుంది అన్నటికైనా. మీ కొరకు మేము చేసేది ఏది వ్యర్థం కాదు. మాది నిలిచి ఉండే భక్తి ప్రభువా. మీ కొరకు మేము ఏది చేసినా వ్యర్థం కాదు. అది జ్ఞాపకం ఉంచుకోవటానికి సాయం చేయండి. మీ పాదాల దగ్గర నుండి మేము వెళ్ళిన ప్రతిసారి లోకానికి మీ పరిమళాన్ని, మీ సువాసనను మేము వెదజల్లటానికి సాయం చేయండి. మా చుట్టూ ఉన్న వారికి మేము చాలాసార్లు కంపు కొడుతున్నాం ప్రభువా. మా దగ్గర క్రీస్తు యేసు పరిమళాన్ని ఇతరులు ఆస్వాదించటానికి సాయం చేయండి. మా ప్రవర్తన పరిమళం, మా సాక్ష్యపు పరిమళం, మా సంభాషణ పరిమళం, మా సహవాస పరిమళం మా చుట్టూ మేము అనుభవించటానికి కృప చూపండి. మాది క్రీస్తు కేంద్రిత భక్తి. మేము ఏమీ ఆశించట్లా. అధికారం, ధనం, పేరు, ప్రఖ్యాతి ఏమీ వద్దు. మేము యేసుక్రీస్తు పూరకు మాత్రమే భక్తి చేస్తున్నాం. మాకేమీ అక్కర్లా. మాది క్రీస్తు కేంద్రిత భక్తి. ఎంతైనా ఖర్చు పెడతాం, ఎంత వెలనైనా చెల్లిస్తాం. మా మర్యాద పోయినా, మాకు విలువ లేకపోయినా, అవమానించినా, మా సొమ్మేమైనా ఏదైనా మీ కొరకు వెల చెల్లించడానికి సిద్ధపడతాం. మమ్మల్ని సిద్ధపరచండి. ఆ మరియ భక్తిని, బేతనియలో ఉన్న ఇంటిలో ఉన్న భక్తిని మాకు అనుగ్రహించండి. చెదరి వెళ్తుండగా ఈ తలంపులతో నింపబడి మా ప్రభు అయిన యేసుక్రీస్తు సువాసనను మేమున్న స్థలాలలో ఈ వారమంతా వ్యాపింప చేయటానికి, వెదజల్లటానికి మమ్మను పరిమళ వాసనగా ఉంచుమని ప్రతిదినం మీ పాదముల దగ్గర నుండి ప్రతి దినాన్ని ప్రారంభించడానికి సహాయం చేయమని, ఈ మధ్యాహ్న కాలపు ఆశీర్వాదాలతో మమ్మల్ని దీవించి పంపమని యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.